2 లక్షల కోట్ల రూపాయల అతిపెద్ద భారీ కుంభకోణం ధరణి కుంభకోణం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి కుంభకోణం భారతదేశ చరిత్రలో కన్ని విని ఎరిగినటువంటి కొన్ని లక్షల ఎకరాల భూ కుంభకోణానికి ధరణి యొక్క బేస్ గా మారింది. దాదాపు 20 లక్షల మంది రైతులు నష్టపోయారు. కేసీఆర్ గారు రెవెన్యూ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఇద్దరు నేరుగా ఇన్వాల్వ్ అయినటువంటి కుంభకోణాన్ని ఈ రోజు 115 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ భారీ కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీయలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ భూములు, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ భూములన్నింటినీ కూడా సమగ్ర సర్వే చేసి, ప్రైవేటు భూములను కూడా సమగ్ర సర్వే చేసి ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 83 కోట్ల రూపాయలు ఇస్తే కనీసం సర్వే కాదు కదా, ఆ డబ్బుల్ని మిస్అప్రోప్రియేట్ చేసి ఇప్పటి వరకు కూడా సర్వే చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల ఎకరాల అసైన్ భూమి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు మిగిలింది కేవలం 6 లక్షల ఎకరాలు మాత్రమే. మొన్ననే నేను రంగారెడ్డి జిల్లాకు వెళ్ళినప్పుడు చెప్పిన, సీతారాంపూర్ లోని 1100 ఎకరాల ఎండోమెంట్ భూమిని ప్రభుత్వం చేజేతులారా ఇండస్ట్రీస్లకు ఇచ్చి 10-20 లక్షలకు మాత్రమే ఇచ్చి 20 కోట్ల రూపాయలు లావాదేవీలు చేసుకున్నారు. మియాపూర్ భూముల్లో ఆ రోజు కేకే గారు హస్తం ఉందని చెప్పి 2017లో జరిగినటువంటి రచ్చలో కూడా మీరు మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఈ రోజు కేకే గారు కడిగిన ముత్యమైపోయింది. ఒకటే రోజు రామ్మోహన్ గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మేయర్ గా ఉన్నప్పుడు కేటీఆర్ ను పట్టుకుని ఎన్నో భూముల మీద వారి మీద ఆరోపణలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ లో చేరగానే ఆనిముత్యమైపోయింది. అంటే మీరు కేవలం ఈ భూముల్ని అడ్డం పెట్టుకుని దాని ఆ భూములలో ఇన్వాల్వ్ అయిన వారిని బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారా? నిన్న మొన్నటి వరకు మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎండోమెంట్ భూమిని కాజేసిందని మీరే చెప్పారు. మొక్కజొన్న స్కామ్ లో ఉన్నారని మీరే చెప్పారు. ఈ రోజు మీ పార్టీలో చేరగానే ఆనిముత్యమైపోయి అభ్యర్థి అయిపోయాడు. ఈ రకంగా ఈ ల్యాండ్ స్కామ్లలో ఉన్నటువంటి వ్యక్తులు, నాయకుల్ని మీరు టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి వారితో మనం లావాదేవీలు చేసుకుంటున్నారా? మరి మాకు అందిన సమాచారం ఈ 2 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన వారితోటి మీరు వాటా అడుగుతున్నారు 40% అని చెప్పి బయటకు వస్తున్నారు. మీరు 40% వాటా అడగడానికి కారణం వల్లనే దీన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా కేంద్రం ద్వారా సమగ్ర సర్వే చేయించడానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కలవబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం.